తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. మగవాళ్ళు దాదాపు 11-12 గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్లో అడ్డం వచ్చేవాళ్ళు. మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం, జే ట్యాక్స్ కట్టారు, ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడని చెప్పేసి. ఈ క్రమంలో క్యాంపెయినింగ్లో వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది. అమ్మ, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికి వేస్తానమ్మా అని చెప్పింది. ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే, వాలంటీర్లు వచ్చారు, వైసీపీకి ఓటేయమన్నారు, లేదు అని అంటే ఎందుకేవు, నీకు 1,05,000 డబ్బులు ఇచ్చాం కదా, నీవెందుకే ఇవ్వు అని అడిగారంట. నా 1,05,000 సంగతి బానే ఉంది, మా ఆయన రోజుకి 300 రూపాయలు తాగుతాడు, అంటే నెలకు 9,000 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి నేను 5 లక్షలు కట్టాను, 1,05,000 రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు 4,95,000 రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి. వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప వాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. బిలో మిడిల్ క్లాసు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాదాపు నేను ఎలక్షన్స్ లో తిరుగుతూ ఉంటే 10, 15, 20 ఇండ్లకు గాను గ్రిల్ వేసేసి చిప్స్ షాపులు ఉండేటివి. చిప్స్ షాపులకి ఏంటి గ్రిల్లు వేసి ఉన్నాయని చెప్పేసి దాదాపు 1-2 రోజుల తర్వాత నేను నా పక్కనున్న సహచర నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి. అప్పుడు నేను అడిగాను, బెల్ట్ షాపులు అంటే ఏంటంటే, ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు, పోలీసులు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది, అమ్మ మాకు ఏమీ వద్దు, ఈ లిక్కర్ షాపును బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే. ఏమ్మా అంటే, నా భర్త అడిక్ట్ అయిపోయాడు, ఇప్పటికి 3 సార్లు అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది, కానీ ఇప్పుడు నేను రిమ్స్కి వెళ్తుంటే నా భర్తను చేర్పించుకోవట్లేదంటే. ఏమంటే, బాగా దారిద్ర్య రేఖను దిగున ఉన్న వాళ్ళు, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు, కుటుంబం మొత్తం పోయి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి. ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సిచ్యువేషన్ కి, ఈ యొక్క శివారు ప్రాంతాలలో ఈ లిక్కర్ కానీ గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో, అంటే కాలేజ్, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ పాదవన్న బంగ్లాలో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ కువైట్, సౌదీకి వెళ్తూ ఉంటారు. కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్కు, సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2017వ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మనం తెలుగుదేశం గవర్నమెంటే ఉన్నింది అప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే, కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటా 4-4, 5-5. ఎందుకు అంటే, గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట. అంతే బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం. ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమవుతాయి. పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూస్ గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళకి అనుభవాలు చెప్పి, మాకు ఇది ఒక్కటి తీయించండి, ఈ గాంజాని నిర్మూలన చేయండి, ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ని చేయించండి చాలు అని చెప్పేసి
మేము డెఫినెట్గా వేసేది తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. పులిశెట్టి శ్రీనివాసరావు గారు. ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. మరి ఈరోజు లిక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలు నిర్వీర్యమైపోయిన అధ్యక్ష. టోటల్గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని మీకు దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆంధ్ర అధ్యక్ష ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మద్యాలు ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు వాళ్ళ మనిషే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8 రాష్ట్రానికి న్యాయం చేస్తూ ఇంకో రాష్ట్రానికి, దాంట్లో విభజన చట్టంలో ఉన్న ఇంకో రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మీ చర్యలు ఉంటాయా లేవని అడుగుతా ఉన్నావు. మొత్తం కథలు చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి వారు చేసే కథ చెప్పిండ్రు, వీరు ఈ 10 సంవత్సరాలు చేసే కథ చెప్తున్నారు. ఇప్పుడు నిన్న జరిగిన కథ విషయంలో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే మాకు సంతోషమే. అదేవిధంగా మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాకు కూడా అదే విధంగా ప్రాధాన్యతనివ్వాలని కోరుతా ఉన్నాం. మీరు దానికి సహకరిస్తారా లేదా, దానికి మీ ఆలోచన లేదని అడుగుతా ఉంటే మొత్తం ఉన్నలేని స్కీమ్స్ చెప్తా ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి గారు. వారు ఉన్న తెలివి అంతా పెట్టి మొత్తం టోటల్గా దాన్ని డైగ్రెస్ చేయడానికి, దాని డైరెక్షన్ చేంజ్ కావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు చెప్పిందంతా చెప్పారు సార్. మనకంతా అర్థమైపోయింది. వారు మనతోని ఈ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఒక రాష్ట్రానికే మేలు చేస్తామనే వారి ఆలోచన ప్రక్రియ కనబడతా ఉంది. దయచేసి మీరు ఆలోచన చేసి నెక్స్ట్ స్పీకర్ గారిని దీంట్లో మరి పాల్పంచుకునే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మీరు కంక్లూడ్ చేసి ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి, లేకపోతే నెక్స్ట్ సబ్మిట్కి ఇస్తాను. ఆఖరి నిమిషం గట్టి గొంతుతో మాట్లాడుతున్నారు సార్. భయపెడుతున్నా సార్. మాట్లాడండి. భయపెడతాడేం సార్? చెప్పండి. ఒక్క మాట్లాడండి. నేనేమన్నా సార్ 15th ఫైనాన్స్ కమిషన్ మొన్న 500 కోట్లు కేంద్రం పంపించింది సార్. ఆ డబ్బును ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా సార్. మీరు ఈ ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా సార్. ఎందుకు డైవర్ట్ చేశారో అని అడుగుతున్నా సార్. 800 కోట్లు ఎన్ఆర్జీ డబ్బులు ఇస్తే పొన్నప్రభాకర్ గారు కానీ అధ్యక్ష ఈరోజు కేంద్ర బడ్జెట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన దాని మీద చర్చ జరుగుతోంది అధ్యక్ష. ఆ చర్చలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్టుగా ఈరోజు తెలంగాణకు న్యాయం జరగడానికి కొరకు గౌరవ సభ్యులందరూ సలహాలు తీసుకుంటా ఉన్నారు. తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది అధ్యక్ష. ఈరోజు ఎందుకో నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం మినిస్టర్ గారు, ఒక్క నిమిషం. మీరు థ్యాంక్ యూ మంత్రి గారు, మీరు కనీసం మాకు అవకాశం ఇప్పించారు. కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తారు. నేను ఏం లేదు సార్, నేను సింపుల్గా ఒకటే అడుగుతున్నా సార్. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన 10 లక్షల కోట్ల రూపాయలు సార్, దాదాపు 3 కోట్ల ఇండ్ల కోసం కూడా ఇచ్చారు సార్. దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి మీరు కూడా ఇందిరమ్మ ఇండ్లు పేరు పెట్టుకుంటామని అంటున్నారు. మరి అవి కూడా మరి కేంద్రం ఇచ్చే నిధులే, కేంద్రం ఇచ్చే శాంక్షన్సే సార్. ఇన్ని తీసుకుంటా కూడా ఇన్ని అడిగి తీసుకుంటారు సార్, మళ్ళీ ఏం ఇవ్వలేదు అంటారు సార్. అరే యాడిచ్చిందంటే మీరు తెచ్చుకున్నారు కదా.
సార్ ఇప్పుడు మరి వద్దా చెప్పండి, మరి వద్దంటే మీరు పార్టిసిపేట్ కాకండి. ఇంద్రమ్మ ఇళ్ళని పెట్టుకుంటారు కదా, మరి పార్టిసిపేట్ కాకండి. పార్టిసిపేట్ అవుతామంటారు, డబ్బులు కావాలంటారు, మళ్ళీ ఇట్లా మాట్లాడతారు. మహేష్ రెడ్డి సార్ అదే సార్ నేను చెప్పేది ఏంటి సార్, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన డబ్బులన్నీ తీసుకుంటారు సార్. కేంద్రం నుంచి సొమ్ములన్నీ 1000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకుంటారు సార్. మళ్ళీ మీదకి వెళ్ళి సార్ కేంద్రం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా సార్, ఈ రాష్ట్రం అంతా కూడా మనం 8 సీట్లు మేము గెలిచిన తర్వాత అక్కుస వచ్చేసి ఏదో ఒక రకంగా మమ్మల్ని బదనాం చేయాలా, కేంద్రం మీద నిబ్బం పెట్టాలనే ఆలోచన మంచిది కాదు సార్. ఎందుకంటే సార్ ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి సార్. మనం ఈ దేశం ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ వేర్ యూ హ్యావ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇట్స్ ఎ క్వాసీ ఫెడరల్ కంట్రీ సార్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మన దగ్గర ఉన్నటువంటి మీరు ఒక మ్యాగ్నబిలిటీతో మా ఆలోచన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఈ రెజల్యూషన్ ఈ చర్చ పెట్టడమే మంచిది కాదు సార్. ఈ ఫెడరల్ స్టేట్స్లలో ఈ మంచి పద్ధతి కాదు సార్. ఇలాంటి చర్చలు పెట్టడం ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైనటువంటి అంశం కాదు సార్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ మీరు మాట్లాడిస్తలేరు సార్. సింపుల్గా కంక్లూడ్ చేస్తారు సార్. అరే ఇప్పుడు అట్లా కాదన్నా, మంత్రి గారు బయటకు వెళ్ళిపోయారు, మంత్రి గారు మాట్లాడారు కదా, వారు చెప్పారు కదా. నేను సార్ ఈ మంత్రి గారు మీరు కంప్లీట్ చేయండి. చేస్తాను సార్. మీకు ఇచ్చిన సమయం గౌరవ రెవెన్యూ మంత్రి గారు సార్, గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా సార్, గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇప్పుడు సడన్ గా లేచారు. ఎందుకు లేచారు? నేనైతే వారిని ఏమనలే. నేనన్నా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, పాప ఆయనకు రాలేదు, టెండర్ల వరకు రాలేదని మాత్రమే అన్నా సార్. కాకపోతే వాళ్ళు కొడంగల్ దాంట్లో టెండర్ వేసి సార్, దాంట్లో వస్తుందేమో. పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కూర్చోండి సార్. మళ్ళీ ఒక్కసారి అధ్యక్ష, మీకు ఎన్నిసార్లు అవకాశం అధ్యక్ష మీ ద్వారా మళ్ళొక్కటే అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అధ్యక్ష మీరు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు. రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం. దీన్ని అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిలపక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడుతారని ఆశిస్తా ఉన్నాం అనుకున్నాం. కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష ఈ రోజు ఒకటే మాట అడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని. ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష? తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి ఒక మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఈ రోజు నేను ఊరికేనే మాట్లాడతలేదు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చే వాళ్లే కాదు. ఎందుకు చెప్తున్నా అధ్యక్ష? తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ. పార్లమెంటు ప్రొసీడింగ్లు ఇక్కడ మాజీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కానీ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా ల్యాబిషడ్ క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు. అది తెలియనిలాగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు. ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటా ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. అయ్యా గౌరవ సభ్యులు, ఆనాడు మీ 9 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు, తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు, తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించారనంటే ఆనాడున్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీలు ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త DNA పరీక్ష చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేదా? ఇవాళ వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ అమరులను కించపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి. తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్షుడు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ
మహేశ్వర్ రెడ్డి గారు పాపం బాధపడతా ఉన్నాడు. అయ్యో నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రి కావచ్చు అనుకుంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ లీడర్ ఎడవికేస్తా అనుకుంటున్నాడు. ఏ విషయం నేను మీరు మాట్లాడేసా విన్నా, మీరు మాట్లాడేసా విన్నా. నేను నన్ను అబ్స్ట్రాక్ట్ చేయడం మంచిది కాదు. ఒక్క జగన్ అరే మంత్రి వాస్తవం కాదా? పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నారో రికార్డు చెప్పండి. ఎందుకు తెలంగాణ మీద వివక్ష, ఎందుకు తెలంగాణ మీద కక్ష? నిన్నటి బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు తీయాలని అడుగుతాను. వీళ్ళ అది చెప్పమంటే చెప్పారు, దాని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారని అడుగుతా ఉన్నా. అడిగితే ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఇలా ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు మీ బాధ? ఒక్క నిమిషం మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం. శంకర్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు అక్కడ కూర్చోండి. మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఇచ్చాను. వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్సీ చేసేస్తున్నారు. మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారిని 2 సార్లు కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకుంటలేరు సమయాన్ని. మీకు ఇంతకంటే ఎక్కువ సమయం ఇవ్వలేము మీకు. అందుకని మీరు అయిపోయింది సమయం, కూర్చోండి. మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన. మీరు మాట్లాడే అంతకు అవకాశం వస్తే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చూస్తాం. మీరు కూర్చోండి. మినిస్టర్ గారు మీకు ఇస్తారు, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇస్తారు, కూర్చోండి. సార్ నేను కరీంనగర్ నుంచి కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి 7 శాసనసభలో ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా అధ్యక్ష. ఆ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నేను ఇద్దరుగా 8 మంది ఎంపీల గురించి మామూలంతా మాట్లాడినా నేను ఇలా 2 మంత్రులను అడుగుతా ఉన్నా. కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా సరని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈ రోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలో సభ్యుడిగా కేంద్రము వివక్షపూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇద్దరున్నటువంటి వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు. భవిష్యత్తులోనైనా సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాహితం బడ్జెట్ అధ్యక్ష? తెలంగాణకి ఏం చేశారు చెప్పండి? అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి ఈరోజు మతం పేరు మీద మాట్లాడి 8 సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రిగా ఉన్ననాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి చరిత్రాత్మక అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డాడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తానా. ఈ రోజు ఒకటే మాట, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు. మేము చాలా గట్టి కొట్లాడినాం 10 ఏళ్ళు. ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు. మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఏం చేసినారు? ఇవాళ రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 2014 తెలంగాణ ఏర్పడినాడు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒకరోజు బంధుకు పిలిపించారు. అంతకుముందేమో కాంగ్రెస్ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చినాను. మీరు 7 మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారని సభలో ఇవాళ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆనాటి సభ సభ్యుని కాదు 2009 నుంచి 14 దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయినారు. ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్షలే మాకు తప్ప మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను. అధ్యక్ష, ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకుని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి. ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్ గా 28 రాష్ట్రాలకు ఇచ్చేటువంటి 29వ రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అనుకుంటే ఎట్లా అధ్యక్ష?
నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి 29వ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో ఇప్పుడు కాదు 10 సంవత్సరాలుగా ఏమిచ్చిన అధ్యక్ష ఆనాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు కాబట్టి నిధులేరు. ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసినాం, మంత్రులను కలిసినాం, కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం. అవును బడే బాయ్ చోట బాయ్ అన్నాం, అభివృద్ధికి సంబంధించి అన్నాం. ఈ ఏళ్ళ గురించి సామరస్యపూర్వకంగా దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దిక్కు చూడదు, నేను మీతో దిక్కే చూస్తాను, మీరు నా దిక్కే చూడాలి అధ్యక్ష. ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతుంటే ఆనాడు అధ్యక్ష. మినిస్టర్ గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం. మహేశ్వర్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన, మీరు కూర్చోండి. మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు సమయాన్ని వృధా చేసినారు. ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. అందుకనే మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ అవకాశం ఇస్తాను. దయచేసి మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నేను ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమయం రామారావు గారు మీకే మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకే మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. కూర్చోండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడినాక మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తాను, రామారావు గారికి కూడా ఇస్తాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను, వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను, మైక్ ఇస్తాను. కూర్చోండి మినిస్టర్ గారు, కానీ మీకు ఇస్తాను. కూర్చోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటో లేదని అడిగింది. అయ్యా, అటువంటి ఆర్థిక శాఖ మంత్రి, తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం. అటువంటి ఆమె కూడా తెలంగాణ పదవి ఊసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష? బరాబర్ అడుగుతాం. ఇలా వికసిత్ భారత్ పేరు మీద సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా వివక్షపూరితంగా చూస్తా ఉంది. ఒక్క రూపాయి ఇస్తలేదు. ఇలా మీద గొంతెత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే 100 సీట్ల డిపాజిట్ అన్నారు. వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు. మరొక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇలా వీళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కూడా, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక మంచి వాతావరణం ఉండాలని హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నాం. కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది. హైదరాబాద్ నిన్న శాసనసభ్యులతో సమావేశమైన అనేకంగా కేంద్రం నుంచి ₹1 కూడా రానటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష? 49,000 కోట్ల రూపాయలు ఉంటే 9,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తున్న సభ ద్వారా, మీరు భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడరా? తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి నన్ను మళ్ళీ కూర్చోబెట్టే నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎన్నిసార్లు మంచిది కాదు, ఎన్నిసార్లు ఆపితే నేను మాట్లాడాలి కదా. నేనేం చెప్తా ఉన్నా, మీరు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష? నేను చెప్తున్నటువంటి మాట వాస్తవం. నా తర్వాత ఇవ్వండి అవకాశం. ఐఎమ్ నాట్ హీల్డింగ్. నా తర్వాత అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చినారు, నేను మాట్లాడతాను. వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు. గంట సేపు మాట్లాడే నేను నాకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఎక్కండి చాలు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా చేయడానికి చాలు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని అడిగిన చట్టసభల గురించి తెలిసింటే, చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానించడం తప్పు అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక చెప్పండి. ఆ చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు. ఇవాళ మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తా ఉన్నాం. మేమెన్నడూ అవమానపరచలే. సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి
ఈ 29 రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు. మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అయ్యా మాకెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అధికారంలో మీ సీట్లో ఉన్నాం, కూర్చోండి. మంత్రిగా ఉన్నాం, హరీష్ మా గారు. ప్రభుత్వం ఉంది, మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన